పనిచేసిన సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి దాడి చేసిన కేసులో వంశీని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో అరెస్టు చేసిన పోలీసులు ఆ తర్వాత విజయవాడకు తరలించి కోర్టు ఎదుట హాజరుపరిచారు. ప్రస్తుతం వల్లభనేని వంశీ రిమాండ్లో ఉన్నారు. అయితే కేసు విచారణలో భాగంగా హైదరాబాద్ రాయదుర్గంలోని వల్లభనేని వంశీ నివాసంలో ఏపీ పోలీసులు తనిఖీలు నిర్వహించనున్నారు. అయితే ఈ కేసులో వల్లభనేని వంశీ ఫోన్ కీలకంగా మారడంతో ఫోన్ పైనే ప్రధానంగా దృష్టి సారించారు. హైదరాబాద్లో వల్లభనేని వంశీని అరెస్టు చేసిన సమయంలో పోలీసులకు ఫోన్ లభించలేదు. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ కోసం గాలిస్తున్నారు. అయితే వల్లభనేని వంశీ మోహన్ ఫోన్ స్వాధీనం చేసుకుంటే కీలకమైన ఆధారాలు లభించే అవకాశాలు ఉందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు వల్లభనేని వంశీని పీఎఫ్ ఫోన్ను గురువారమే స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. వంశీ ఫోన్ కోసం హైదరాబాద్లోని రాయదుర్గంలోని ఆయన నివాసంలో 2 గంటల పాటు పోలీసులు తనిఖీ నిర్వహించారు. అయినా కూడా ఫోన్ ఎక్కడుందనేది తెలుసుకోలేకపోవడం. మరోవైపు అరెస్టు సమయంలో వల్లభనేని వంశీ దాదాపు గంట పాటు ఆయన ఫోన్లో మాట్లాడినట్టు మరియు కీలకమైన ఆధారాలు ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు వల్లభనేని వంశీ మోహన్ ఫోన్ స్వాధీనం కోసం కోర్టు అనుమతి కోరుతూ పోలీసులు విజయవాడలోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో ఇప్పటికే పిటిషన్ వేశారు. వల్లభనేని వంశీ ఫోన్ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తే మరింత కీలక సమాచారం తెలుస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వల్లభనేని వంశీ ఎక్కువగా వాట్సాప్ కాల్ ద్వారానే మాట్లాడుతుంటారని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఫోన్ ఐపీఆర్డీ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో పోలీసులు ఇప్పటివరకు వల్లభనేని వంశీ సహా 5గురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.